హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి పిల్లలందరితో కలిపి వాళ్ళ నాన్న రామూర్తి వారి ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కాలనీ చాలా బాగుంది మిస్ అమ్మ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు అంజలి పట్టుపట్టిన మరి అమరేందర్ ఫోన్ చేసి అమరేంద్ర వచ్చేలా చేయమని బాగికి చెప్తుంది. బాగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. చివరికి ఫోన్ చేసిన తర్వాత భాగ్యం మీద సీరియస్ అయ్యి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నానని తెలుసు కదా అని చెప్పి తర్వాత ఫోన్ చేస్తాను పెట్టే అని చెప్పి అరుస్తాడు. దానికి భాగ్య ఫీల్ అయ్యి అంజలితో అంటుంది, నువ్వు నన్ను తెచ్చించాలనే ఇలా పనిచేసావు కదూ అని చెప్పి లేదు అని అంటుంది. తర్వాత పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళే లోపల అంజలి ఒక అతన్ని గుద్దుతుంది. అప్పుడు అతను ఆ జోబులో ఉన్న గన్ కనిపిస్తుంది. అది చూసిన వెంటనే తను భయపడిపోతుంది, కానీ ఎవరికైనా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వాళ్ళు మెట్లెక్కి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి కూడా వీళ్ళు వెనకాతలే ఫాలో అవుతూ వచ్చి వీళ్ళు పక్క ఇంట్లోకి వెళ్తాడు. అంజలి తర్వాత అందరితోనే మాట్లాడి వాళ్ళ తాతని అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు బాల్తో ఆడుకుంటుండగా బాల్ వాళ్ళ ఇంటి దగ్గర పడుతుంది, ఆ వ్యక్తి ఇంటి దగ్గర. అప్పుడు అంజలి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ ఇంట్లో 5 వ్యక్తులు వాళ్ళ దగ్గర గన్నులు బాంబులు ఉన్నాయని తెలుసుకుంటుంది. అప్పుడు ఒక అతను బయటకు వచ్చి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసరికి బాల్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి ఆ వ్యక్తితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ బాగీతో అంటుంది, నువ్వు ఫోన్ చేసి మా నాన్నకి ఇవ్వు అనేసరికి నేను ఇవ్వను అని అనేసరికి తను జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. నువ్వేదో అబద్ధాలు చెప్తున్నావు అంజలి వాళ్ళ అన్నయ్యలందరూ అంటారు. లేదురా నిజమే చెప్తున్నాను, నాన్నకు ఫోన్ చేయండి అనేసరికి వాళ్ళు అమరేంద్ర కాల్ చేసి చెప్దామనుకునే లోపల అమరేంద్ర వినకుండా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా బాగా గట్టిగా అరిచి చెప్తుంది, ఏమండి ఇక్కడ 5 వ్యక్తులు వాళ్ళ దగ్గర బాంబులు గన్నులు ఉన్నాయంట, అంజలి చూసింది అని చెప్తుంది అనేసరికి వాళ్ళు టెర్రరిస్టులేమో అని మాకు డౌట్గా ఉంది అని అంటుంది. అమరేంద్ర ఒక్కసారిగా భయపడి మీరందరూ ఆ ఇల్లుని వెకేట్ చేసి సైలెంట్గా ఏ హడావిడి చేయకుండా మన ఇంటికి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరే లోపలే ఆ టెర్రరిస్టులకి వీళ్ళు అమరేంద్ర కుటుంబం అని, అమరేంద్ర వీళ్ళు పట్టుకోవడానికి వస్తున్నాడు అన్న సంగతి తెలిసిపోయి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు అమరేంద్ర వచ్చి వాళ్ళని కాపాడడానికి ఇంటికి పరిగెత్తుకుంటూ ఎన్ని బాంబులు గన్లు పేల్చినా వస్తాడు. ఈలోపు వాళ్ళు అమరేంద్రని పట్టుకొని షూట్ చేయబోతుంటే అంజలి ఆ బుల్లెట్ తీసుకుంటుంది. తనకి గుండె మీద తగులుతుంది. అంజలిని కింద మూట కట్టి పడేస్తారు.